ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ బెంగళూరు ప్యాలెస్కే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. అప్పుడప్పుడు తాడేపల్లి విజిట్ చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఓవైపు జగన్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారంటూ కూటమి నేతలు కామెంట్ చేస్తున్నా జగన్ మాత్రం వాటిని ఖాతరు చేయటం లేదు. బెంగళూరు కోటలో ఉండేందుకే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జగన్ పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన తన రాజకీయాలకు బెంగళూరే సేఫ్ అని అనుకుంటున్నారా? తన రాజకీయ ఎత్తుగడలు ప్రత్యర్థులకు తెలియకుండా సీక్రెట్గా ఉంచడం కోసమేనా? అందుకే తాడేపల్లి హైదరాబాద్ను వదిలేసి బెంగళూరునే ప్రిఫర్ చేస్తున్నారా? అసలు బెంగళూరు కోట రహస్యం ఏంటి? వైఎస్ జగన్ కేర్ ఆఫ్ తాడపల్లి. ఇది పాత మాట. ఆయన అసలు చిరునామా బెంగళూరు. ఆయన ఓటమి తర్వాత బెంగళూరులోని తన ప్యాలెస్ కి మఖా మార్చేశారు. ఆయన తాడపల్లికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయినా వైసీపీ చీఫ్ ఆ విమర్శల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. బెంగళూరులో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగానూ అవరోధాలు రావు అన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంటుంది. ఆయన హైదరాబాద్ కంటే కూడా బెంగళూరుని అందుకే ప్రిఫర్ చేస్తున్నారని అంటున్నారు. బెంగళూరులో జగన్ కి ఎంతో అనుబంధం ఉంది. 3 దశాబ్దాల పరిచయాలున్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో ఒక కీలక నేత ట్రబుల్ షూటర్తో కూడా గట్టి బంధాలున్నాయని అంటున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి హితుడు అయిన ఆయనతో జగన్ కి గుడ్ రిలేషన్స్ ఉన్నాయట. అందుకే ఆయన అక్కడ మకాం వేసేందుకు ఇష్టపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక బెంగళూరులో జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. వారం 10 రోజుల క్రితం ఒక వీకెండ్లో జగన్ కాంగ్రెస్ నేతలకు తన ప్యాలెస్లో విందు కూడా ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆయన అక్కడ ఎవరిని కలిసినా కూడా అది సీక్రెట్గా ఉంటుందనే అలా అక్కడికి వెళ్తున్నారనే టాక్ వినిపిస్తుంది. బీజేపీ మీద విరక్తి పెంచుకున్న జగన్ వైసీపీని కాంగ్రెస్ కి టచ్ లోకి తేవడానికే ఎంతో ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన బెంగళూరు నుంచే ఆ దిశగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఇండియా కూటమిలో వైసీపీ చేరడం ఖాయమని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదిలో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో మెజారిటీ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలా దేశంలో కాంగ్రెస్ విస్తరిస్తున్న క్రమంలో ఇండియా కూటమిదే ఫ్యూచర్ అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు బలం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అండ కాంగ్రెస్ నుంచి, అందులోనూ ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అంటే ఈ సీక్రెట్ ని ఎంత వీలైతే అంతలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వైసీపీ హైకమాండ్ భావిస్తుందట. మొత్తానికి జగన్ 4 రోజుల క్రితమే తాడపల్లికి వచ్చారు. మళ్లీ బెంగళూరుకు పయనమయ్యారని, ఇది లెక్క సరిచూస్తే 9వసారి అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉంది. అది ముగియగానే ఏపీ మీద ఫోకస్ పెడుతుందని, అప్పుడే వైసీపీ విషయం కూడా కీలకమవుతుందని సమాచారం. వైసీపీని ఇండియా కూటమిలోకి కనుక ఆహ్వానిస్తే ఖచ్చితంగా అది ఏపీ పాలిటిక్స్ లో హైలైట్ అవుతుంది. ఏకంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. మరి జగన్ బెంగళూరు వంటకం విజయవంతమవుతుందా లేదా అన్నది చూడాలి. అంతేకాదు అసలు జగన్ బెంగళూరు వెళ్తుంది దీనికోసమే అన్న పుకార్లు నిజమవుతాయా? అయితే అవి ఎప్పుడు అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.